పబ్లిక్ చెప్పుకునేందుకు ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి కానీ అంతకంటే ముందు మా ముసలి మూతవారు ఏం చేస్తుండో ఆసుకుందాం పాన్రి. అరే శంకరి, ఇల్లు తిరుగుతీవి, కాళ్ళు ఏళ్ళు మొక్కితివి, గదోలు పట్టుకొని బతిలాడి కష్టపడి ఓట్లేసి గెలిపిస్తుంది. ఇప్పుడు కుక్కిన పేండ లెక్క ఉండే పరిస్థితి వచ్చే మన పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఈ ముచ్చట తెలిసేది ఉంటే ఊళ్ళల్లో జనాలు మనల్ని బయట తిరగనిస్తారా అరా శంకర్గా? తిరగనిచ్చాక ఉరికురిచి కొడతారు. అంతేనా? కొడుకో అగ్గో ఏమైందే తాత, సర్పంచ్ ఎలక్షన్లో ముచ్చట్లల్లో ఏమన్నా ఎటమటమైందానే? ఇక సర్పంచ్ ఎలక్షన్ల దాకా పోతానవా? బీసీల అభివృద్ధికి బీజం వేస్తామని 42% అనేది, దానికి వాతం వచ్చినట్టు 17%కే కోత పెట్టింది. కనీసం కేసీఆర్ సార్ ఇచ్చిన 24%తో మన బీసీలకు న్యాయం చేస్తారేమో అనుకుంటే అది కూడా సున్నరుగా అయిపోయాగారా శంకరి. ఇప్పుడు ఆ ముచ్చట కొరకేనా నువ్వు ఇంతగానో నాజారైతున్నావు? అది కాదు, అసలు ముచ్చట ఏరే ఉన్నది. ఏతోంది ఏతైతే కథది కథ అన్నట్టు దీంతో వెళ్ళి మా రేవంతాలు సార్ సర్కారు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 రూపాయలే చేతిలో పెడుతున్న పంట సాయం రైతు భరోసా గురించి మా తండ్లాట. ఇప్పుడు అసలుకే ఎసరచ్చినట్టున్నదట, ఎట్లయితుందో ఏమో. అగ్గో రైతు భరోసా పథకానికి ఏమైంది? ఈ యాసంగికి ఇచ్చే ఆలోచనలల్లా సర్కారు ఉన్నట్టున్నదే. ఈ స్థానిక ఎలక్షన్లు అయిపోగానే అదే ముంగటేసుకుంటది కావచ్చునే. ముంగట మురిచినవా పండుగేరు కదా అన్నట్టు అసలు మాకు ఆ పంట సాయం అందదో అని మేము బాధపడతా. ఇది స్థానిక ఎలక్షన్లు అయిపోగానే ఇస్తుంది కావచ్చు అని అంటుంది దీంతో కథ. ఏహే ముచ్చటేందో చక్కగా చెప్పు ముసలోడా, సగం సగం చెప్పుకుంటా నానబెడతావు. ఇది వరకు కేసీఆర్ సారు పంట వేసినా వేయకపోయినా భూమి ఉన్న ప్రతి రైతుకు పంట సాయం కింద రైతు బంధు పైసలు 10,000 రూపాయలు వేసిండా. కానీ ఇప్పుడు రేవంతాల్ సార్ సర్కారు యాసంగి పంట అయినా వానకాలం పంట అయినా పంట వేసిన రైతుకే పంట సాయం కింద 12,000 రూపాయల రైతు భరోసా పైసలు వేస్తాడట. అగో గది మాత్రంలాట. అట్లయితే రైతులందరూ భూమిని రికా ఉంచకుండా అందరూ పంటలు వేస్తారు కాదే. వేసి రూమ్లో కూర్చొని రాసిచ్చిన వార్తలు చదివేదానికి వ్యవసాయం అనే సుతారం ఏం తెలుస్తుంది? ఆడ కూర్చొని తిప్పులాడుతుంది అమ్మలాడి. అమ్మ రైతులు యాసంగిలో కూడా పంట వేయాలనే కేసీఆర్ సారు కాళేశ్వరం దవ్విచ్చి కాలువలతోటి నీళ్ళని తీసుకొచ్చి ఎండాకాలంలో కూడా నిండు కుండలు లెక్క మా చెరువులను నింపితే ఆ నీళ్ళతోటి మేము యాసంగి పంటలను పండించినాం. ఇప్పుడు యాసంగి పంటలను పండియాలంటే నీళ్లు కావాలి కదా. కేసీఆర్ సర్కార్ ఇచ్చినట్టే ఈ సర్కారు కూడా రైతులకు కావాల్సినన్ని నీళ్లు ఇత్తది కావచ్చు. సర్కారుకు నీళ్ళు ఇచ్చే ఆలోచనే ఉంటే రైతులందరూ యాసంగి పంట ఖచ్చితంగా వేస్తారు అనే ఆలోచనే ఉంటే పంట వేసిన వాళ్ళకే రైతు భరోసా ఇస్తామనే ఆలోచన ఎందుకు చేస్తుంది సర్కారు? నువ్వే చెప్పు. వనరులు ఉన్నప్పుడు ఏ రైతు అయినా భూమిని రికా ఉంచుకుంటాడా? ఆ ఒక్క ముచ్చట నాకు అర్థమవుతాడు చెప్పు అమ్మా, చెప్పు. మరి యాసంగిలో పంట వేసిన వాళ్ళకే పంట సాయం రైతు భరోసా ఇస్తామని సర్కారు చెప్పిందా నీకు? నాకు ఆ ముచ్చట ఎవ్వరు చెప్పలే. కానీ అది ఆకాశంలో తిరిగే మిషన్ ఏంటిదిరా? నాకేమీ ఆ మిషన్ తోటి తెలంగాణ మొత్తంలో యాసంగి పంట ఎంత విస్తీర్ణంలో పండుతుంది అని సర్కారు తెలుసుకొని అట్లా పండించిన రైతులకే రైతు భరోసా వేసే ఆలోచన చేస్తుందట సర్కారు. ఆ ముచ్చట నాకేమెరక కానీ పొద్దుగాల శివన్ గాడు ఏదో పేపర్లో చదివి చెప్పిండు. అందుకే ఆ ముచ్చట తెలిసిన కాంచెలు మనసులు ఉంటలేదు అసలు. అవును నిజమే. శాటిలైట్ తోని తెలంగాణలో సాగు విస్తీర్ణాన్ని లెక్కించే ప్రయత్నాలు చేస్తున్నది సర్కారు. అది ఇంకా పూర్తి కాలేదు కానీ ప్రయోగాలు అయితే చేస్తున్నారే తాత. అంటే వీళ్ళు ఎక్కనే శంకరి సర్కారు యాసంగి పంట అని రైతులకు రైతు భరోసా గుండుసున్న పెట్టే ఆలోచనలో ఉన్నట్టున్నదిరా. అసలు లెక్కకైతే మరి ఈ 10-15 రోజులలోనే మనకు యాసంగి పైసలు రైతు భరోసా వేయాలి కాదురా? వేయాలి. అంటే ఆలస్యం అవుతుందంటే సర్కారు అదే ఆలోచనలలో ఉన్నట్టున్నది మరిగా. ఎత్తది కావచ్చు. దేహి ఊక ముసలోడా, అగ్గరో పూలంటే తోక బారెడు అన్నట్టు ఎవరో ఏదో చదివి చెప్పిండ్లని నువ్వు ఏదేదో ఆలోచించుకొని సర్కారుని ఎందుకు బదులని చేస్తున్నావు చెప్పు. సర్కారు సక్రమంగానే పనిచేస్తుంది కానీ నేనే బదనాన్ని చేస్తాను. నానే బారిష మొక్కం దానా 15,000 రూపాయల పంట సాయం చేస్తామని చెప్పి 12,000 రూపాయలే చేతిలో పెడుతున్న సర్కారు బదనాం అయితలేదు. కేసీఆర్ సార్ కట్టించిన కాళేశ్వరం దేనికి అక్కర్రా అని కూలేశ్వరం అని చెప్పి అదే కాళేశ్వరం నీళ్లను కొన్ని దిక్కులలో పంటలకు పంపిస్తున్నప్పుడు
సర్కారు బదనం కాలే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పంటలకు పంట సాయం ఎందుకు చేయవు కేసీఆర్ అని చెప్పి వీళ్ళ వంతు రాగానే యాసంగి పంటకు ఎట్లా పంట సాయాన్ని కోత పెట్టాలని ఆలోచన చేస్తున్న ఈ సర్కారు బదనం అయితే లేదు. ఇక నేనే బదనం చేస్తానా అమ్మలాడి. అయ్యా పెద్ద మనిషి, నీతోని కొలుసుకునుడు నాది బుద్ధి తక్కువ. నీకో దండం. నాతోని కొలుసుకునే శాత కాకపోతే గట్టి మొక్కన పోయి అడక తిని పోవే. నాతో ఎందుకు కొలుసుకుంటానవే? ఇంకా దండం పెడుతుందంట. దండం కొడుకో, దండం పెట్టాలని అసలుకే నమ్మద్రా శంకరి. కొస్తాకరి వరకు వీళ్ళు దండం పెడతా అని పిండం పెట్టే రకాలు వీళ్ళు. అయితే కానీ ఆంధ్రం మన ఊళ్ళో సర్పంచుల సంగతి అవతల పార్టీలు గెలిచేటట్టున్నారట కదా. మనోళ్ళు కూడా బాగానే పెడతాను పైసలు పెడతారా మరి? బాగానే పెడతాను. పెట్టారా మరి? పెడితేనే పెట్టుబడి పెడితేనే పని అయ్యేటట్టున్నాయి. మనోళ్ళకి వెళ్తారు అంతేనా? బాగానే పెడతాను పైసలు. పంటేసినోళ్ళకే పంట సాయం చేయాలని ఎప్పటి నుంచో చాలా మంది చెప్తున్నారు. మరి మన సర్కార్ నిజంగానే ఆ పని ముంగటేసుకుందో లేదో తెలియదు కానీ మా ముసలోనికి మాత్రం రైతు భరోసా పైసలు అత్తయో రావు అనే రంది అయితే పట్టుకుంది. పంట వండియకపోయినా కనీసం ఆ రైతు భరోసా పైసలన్నీ అత్తే మందు గోళీలకో చిల్లర ఖర్చులకో అవుతాయని ఆశపడుతున్నాడు కాబట్టి ఆ బాధని ఇట్లా చెప్పుకుంటున్నాడు. చూడాలి మరి యాసంగి రైతు భరోసా ముచ్చట్ల సర్కారు ఏ నిర్ణయం చేస్తుందో.